హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి. వావ్! సో పన్నీర్ బిర్యానీ అండి. చూడండి ఎంతో పొడి పొడిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో ప్రిపేర్ చేశాను. మరి ఈ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? సో ఈ బిర్యానీ ఎట్లా చూసేయండి. చూడండి, పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదండి. ఇది అందరికీ మోస్ట్ ఫేవరెట్. సో బెస్ట్ వీగన్ రెసిపీ అండి. సో మరి నా స్టైల్లో ఈ పన్నీర్ బిర్యానీ ఎలా చేశానో. హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి, వెజిటేరియన్ స్పెషల్ అండి. చూడండి, వావ్! వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో పొడి పొడిగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ టు ద ప్రాసెస్. ముందుగా మనం ఏ బౌల్లో అయితే పన్నీర్ చేస్తామో దాంట్లో చూడండి, ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి 100 గ్రామ్స్ పన్నీర్ వేసాను. తర్వాత చాప్డ్ పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 నుంచి 3 దాల్చిన చెక్క వేయాలి. అలాగే 2-3 లవంగాలు, 2 యాలకులు కూడా వేయాలి. అలాగే 2 చిల్లీస్ ఇలా స్లిట్ పెట్టేసుకొని వేసేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం జాపత్రి కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గీ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేయాలి. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి మ్యారినేషన్ కోసం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు చక్కగా అన్నీ చేతితోని కలుపుకోవాలి. చక్కగా చేతితోని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మీకు టైం ఉంటే 1 అవర్ లేకపోతే ½ an hour ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ½ an hour కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ అవ్వనివ్వాలి. మనం రైస్ కుక్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి. చూడండి, ఇప్పుడు మనం రైస్కి వాటర్ పెట్టుకుందాము. ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి. చూడండి, తర్వాత హోల్ స్పైస్ అని చూడండి, జాపత్రి, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, కొన్ని మిరియాలు, అనాస పూలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. హోల్ స్పైస్ ఇలా వేయాలి. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ అంతా మరిగించుకోవాలి చక్కగా. అలాగే నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మరిగిపోతాయి మనకి వాటర్. చూడండి, వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూడండి, ఇవి బాస్మతి రైస్ 2 కప్స్ వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసినవి ఇందులో వేసుకోవాలండి. చూడండి, రైస్ 80% వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి. చూడండి, మనకి 60% వరకు కుక్ అయింది. ఇంకొక 20% కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 80% కుక్ అయిపోయింది. ఇలా రైస్ విరిగిపోతే సరిపోతుందండి. చూడండి, చేయాలి. చూడండి, పన్నీర్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా, ఇలా రైస్ ఓన్లీ సపరేట్ చేసుకొని ఇంట్లో వేసేయాలి. ఒక లేయర్గా జాగ్రత్తగా వేసేయాలి. కుంకుమ ఉన్నట్టు చూడండి, ఇలా రైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని రైస్ అంతా ఇలా చక్కగా లేయర్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అంతా చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నాక కొద్దిగా పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ చూడండి, రోజ్ పెటల్స్ అండి. మీ దగ్గర రోజ్ పెటల్స్ అవైలబుల్గా లేకపోతే మీరు రోజ్ వాటర్ వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇలా రోజ్ పెటల్స్ వేసాను. నెక్స్ట్ అలాగే చూడండి, సాఫ్రాన్, ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా సాఫ్రాన్
పెటల్స్ని మిల్క్లో యాడ్ చేసి వేసాను. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని, సో నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా నెయ్యి కూడా, 1 స్పూన్ నెయ్యి కూడా వేసి, కొద్దిగా నెయ్యి కూడా వేసి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత చూడండి టిష్యూ పేపర్స్తోని ఇలా టిష్యూస్ స్ప్రెడ్ చేయాలి. ఇలా టిష్యూస్ పెట్టేసి మనం మూత పెట్టేయాలి. ఇలా చక్కగా టిష్యూ స్ప్రెడ్ చేసుకున్నాక మనకి ఎక్స్ట్రా పైన వాటర్ పడకుండా ఇలా టిష్యూ స్ప్రెడ్ చేసి ఉట్టిగా మూత పెట్టేయాలండి. ఇట్లా దమ్ చేసుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ దమ్ చేసుకున్నాం కదా. దమ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. స్లోగా టిష్యూస్ తీసేసి చెక్ చేసుకుందాం. వావ్, నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి, ఇలా జాగ్రత్తగా అడుగు నుండి చూడండి. వావ్, ఇంత గ్రెయినీగా వచ్చింది చూడండి. పొడి పొడిగా మనకి అడుగు నుండి నెమ్మదిగా ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ పైకి వచ్చేలాగా కలుపుకోవాలి జాగ్రత్తగా. చూడండి పన్నీర్ పీస్ కూడా ఇంత సాఫ్ట్గా చక్కగా కుక్ అయిందో ఈవెన్గా. చూడండి వేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసి ఇస్తున్నాను. చూడండి, నాకు పన్నీర్ అంటే చాలా ఫేవరెట్ అండి. వెజిటేబుల్స్లో వెజ్లో నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత గ్రెయినీగా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా, మనకి మసాలాస్ అంతా చక్కగా పట్టాయండి. మనకి ఏమీ స్పైసీగా కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి. పన్నీర్ అయితే స్పాంజీగా సాఫ్ట్గా చాలా చక్కగా కుక్ అయింది. సో ఫ్లేవర్స్ అన్ని చక్కగా మనకి తెలుస్తున్నాయండి. సో మరి ఈ యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. సో మరి నేను రెసిపీస్తో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వాచింగ్. బై, థ్యాంక్ యూ.